తాగునీటి వృధాను అరికట్టేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. స్కాడా పేరుతో పనిచేసే పరిజ్ఞానం ద్వారా నీటి వృధా పూర్తిగా అరికట్టనున్నారు. పంప్హౌజ్లతో పాటు వాటర్ ట్యాంకుల వద్ద ప్రత్యేకమైన పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎంత నీటిని తీసుకుంటున్నారు, ఎంత పంపిణీ చేస్తున్నారన్న విషయం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు కానున్నాయి. కృష్ణానది పక్కనే పారుతున్న రాజధాని నగరం బెజవాడలో తాగునీటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. దీనికి కారణం అధిక శాతం నీరు వృధాగా పోవడమే. ఈ సమస్యను అధిగమించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రకాశం బ్యారేజీ నుంచి రోజుకు 49 మిలియన్ గ్యాలన్ల నీటిని తీసుకుంటున్న నీటి శుద్ధి కేంద్రాల నుంచి ఆయా ప్రాంతాలకు పంపిణీ చేసే సమయంలో 30% పైగా నీరు వృధా అవుతోంది. దీన్ని అధిగమించేందుకు స్కాడా పేరుతో సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని తీసుకోవడం నుంచి వినియోగదారుల ఇళ్లకు చేరే వరకు నీటి సరఫరా ఎలా జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. బ్యారేజీ నుంచి నీటిని తీసుకున్న తర్వాత దాన్ని శుద్ధి కేంద్రాలకు పంపిస్తారు. నీటి శుద్ధి అనంతరం ఓవర్ హెడ్ ట్యాంకులకు నీరు వెళ్తోంది. విజయవాడ నగరంలోని 59 డివిజన్లలో 63 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. కొన్ని చోట్ల నేరుగా ట్యాంకర్ల ద్వారా కూడా సరఫరా చేస్తారు. మరికొన్ని చోట్ల పంప్ హౌస్ నుంచి నేరుగా ఇళ్లకు వెళ్లేలా ఏర్పాట్లున్నాయి. ఇలా వివిధ మార్గాల్లో 2,35,000 కుటుంబాలకు నీటి సరఫరా జరుగుతోంది. పంప్ హౌస్ మొదలుకొని వాటర్ హెడ్ ట్యాంకుల వరకు ప్రతి చోట ప్రత్యేక పరికరాలు అమర్చి నీటి పంపిణీని ఆన్లైన్కు అనుసంధానం చేశారు. ఈ విధానం ద్వారా ఏ ప్రాంతాలకు ఎంత నీరు వెళ్లింది, పంపిణీ చేయాల్సిన దానికన్నా అది ఎక్కువ తక్కువ అన్న విషయం ఆన్లైన్లో కనిపిస్తుంది. అలాగే శుద్ధి సమయంలో ఏ ప్లాంట్లో నీటి వృధా ఎక్కువ అవుతుందో కనిపెట్టొచ్చు. తద్వారా ప్లాంట్ పనితీరును మెరుగుపరచవచ్చు. లీకేజీలను తక్షణం గుర్తించే అవకాశముంది. అదేవిధంగా అక్రమంగా పైప్లైన్ల ద్వారా నీటిని తీసుకునే వారి బండారం బయటపడనుంది. ఇది రియల్ టైం మానిటరింగ్ బేసిస్లో అప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండడం వల్ల ఎక్కడ తక్కువ వెళ్తుంది, ఎక్కడ ఎక్కువ వెళ్తుంది, ఓవర్ఫ్లో ఎక్కడ ఉంది, ఎక్కడ ఎక్సెస్ వెళ్తుంది, దీన్ని చూసుకుని అక్కడ ఎలాంటి రెక్టిఫికేషన్ వర్క్స్ చేసుకోవాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని కూడా మేము ఇది చేస్తూ ఉంటున్నాము. ఈ రకంగా చేస్తే దాదాపు సంవత్సరానికి ఒక 7 కోట్లు 8 కోట్లు పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉందని అంచనా వేసుకుని దీనికోసం ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టేసి స్కాడా సిస్టమ్ పెట్టడం జరిగింది. ఇప్పటికే మాకు దాదాపు ఒక 30 లక్షల దాకా ఆదాయం వచ్చింది. పొదుపు చేసుకున్నాము, 30 లక్షలని కంట్రోల్ చేసుకున్నాము. విజయవాడలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానం విజయవంతమైతే రాష్ట్రంలో అన్ని పురపాలికల్లోనూ ప్రవేశపెట్టనున్నారు.